వైసీపీ నేతల అరాచకాలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల పుచ్చయ్య ఆరోపించారు. చేసిన తప్పులను ఎత్తి చూపినందుకు తనపై దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. జగన్ పాలనలో సాగించిన అరాచకాలతో రాయలసీమ, ఉత్తరాంధ్ర అనే తేడా లేకుండా అన్ని నష్టపోయామని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దుతున్నారని తెలిపారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు మద్యం, ఇసుక వంటి వాటిలో చేసిన అవినీతి, అరాచకాలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయని గోరంట్ల ప్రస్తావించారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టించారని మండిపడ్డారు. వైసీపీ నేతలు తప్పులను ఎత్తి చూపినందుకు తనపై సాక్షి పత్రికలో తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆరోపించారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా వార్తలు ప్రసారం చేస్తున్న సాక్షి మీడియాపై రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అప్పుడప్పుడు తాడేపల్లి ప్యాలెస్ విజిట్ చేయడం, జనాన్ని పోకేయడం, అల్లరి చేయడం, ట్రాఫిక్ జామ్ చేయడం, శాంతి భద్రతల సమస్య సృష్టించడం జగన్ నైజంగా మారిపోయిందని గోరంట్ల విమర్శించారు. ఏదైతే మద్యంలోను, మైనింగ్లోను, ల్యాండ్ గ్రాబింగ్లోను మీరు సంపాదించిన దాని మీద చరిత్ర నడుస్తూ ఉంది. ఏ విధంగా దేవాలయాలు దోచుకున్నారో చరిత్ర నడుస్తూ ఉంది. ఇవన్నీ మర్చిపోయి మా మీద నిందలేద్దామంటే సాగేది కాదు. ఇవాళ తెలుగుదేశం అందరిది, అన్ని ప్రాంతాలది, అన్ని కులాలది. సామాజిక ఈక్వేషన్ నెరవేర్చడంలో తెలుగుదేశానికి మించిన మనగాడు లేడు. ఉత్తరాంధ్ర నుంచి కానీ, రాయలసీమ నుంచి కానీ, దక్షిణాంధ్ర కానీ, ఉత్తరాంధ్ర కానీ ఎక్కడి నుంచే కూడా అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం, జనసేన. ఇవాళ ఎన్డీఏ కూటమి అద్భుతంగా పనిచేస్తుంది. కేంద్ర సహకారం తీసుకున్నాను. గుప్త పాపం ఏం చేస్తాం మనం? ఆ కడుపుపురం తగ్గటంలా గ్యాస్ గోళీ చేసినా కూడా కడుపుపురం తగ్గట్లేదు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. అరాచకం నుంచి పుట్టింది. నేను మరలా చెబుతున్నా, నేను కట్టుబడి ఉన్నా. ఏదైతే రవి హత్య దగ్గర నుంచి జరిగిన పరోక్ష హత్యలకి కారకులు ఎవరో తేలాల్సిన అవసరం ఉంది. ముషీరాబాద్ జైలు జరిగిన రాజకీయ కుట్రలో ఏ విధంగా ఎవరెవరిని పార్టిసిపేట్ చేశారు, షూటర్ని బాంబే చేసి షూటర్ని తెచ్చి ఏ విధంగా రవిని హత్య చేశారు అని తేలాల్సిన అవసరం ఉంది. సాక్షులుగా ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరిని ఎందుకు లేపేశారు తేలాల్సిన అవసరం ఉంది. బాబాయ్ హత్యలో అసలు దోషులు ఎవరో తెలియాల్సిన అవసరం ఉంది. గుండెపోటుతో మరణించాడని చెప్పి దాన సంస్కారాలకు ఏర్పాటు చేసింది ఎవరు? గొడ్డలిపోటుతో తలచిత్రం అయితే అది గుండెపోటుగా చిత్రించి దాన సంస్కారాలకు ఏర్పాటు చేసి ఆల్మోస్ట్ పాడగట్టే స్టేజ్లో కూతురు వచ్చింది కనుక పోస్ట్ మార్టం జరిగింది. దానిలో ఎవరెవరైతే సరుకులు అందరూ ఇప్పుడు నలుగురు లేపేశారు. ఎవరు దేనికి నరికేశారు? దోచుకున్న సొమ్ముతో కోర్టును కూడా మేనేజ్ చేయాలనే ప్రయత్నాలు మీవి. సొంత బాబాయినే లేపేసిన చరిత్ర మీదైతే ఇంకేంటి మనం మాట్లాడేది? ఇవాళ చూశారు, డ్రైవర్ హత్య చేస్తే కేసు విచారణకు వచ్చింది. ఆ ప్రభుత్వంలో మాఫీ చేస్తే కేసు విచారణకు వచ్చి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఆ సాక్షులు కూడా కొట్టడానికి ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి అదే పరిస్థితి. డిశ్చార్జ్ పిటిషన్ ద్వారా సంవత్సరాలు గడిపేస్తారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఇది. కోర్టును కూడా మభ్యపుచ్చి కాలక్షేపం చేసే విధానంలో వెళ్తా ఉన్నాడు. విచారణ జరగదు, అలా కొనసాగుతూ ఉంటుంది. ఆయన వృద్ధాప్యం వచ్చేదాకా నడుస్తూ ఉంటుంది కేసు. దేశంలో ఎక్కడా లేదు. చిన్న 3 కోట్లు 2 కోట్లకే పాపం శిక్షలు అనుభవించారు. యూపీలోను, హర్యానాలోను. మరి ఇక్కడేంటి? ఇక్కడ మేము అందరం కలిసికట్టుగా వెళ్తున్నాం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఉన్నంత కాలం కూడా కలిసి ఉంటుంది. ఎక్కడికి పోదు. ఎక్కడైనా చిన్న పొరపచ్చాలు స్థానిక నాయకత్వంలో ఉన్నా కూడా వాటిని విచారణ చేసి సర్దుబాటు చేస్తారు. ఇద్దరు నాయకులు కూడా పటిష్టంగా ఆలోచిస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఒకే ఆలోచన విధానంలో వెళ్తున్నారు. తెలుగు జాతికి న్యాయం జరగాలి, తెలుగు వారంతా ఐక్యతగా ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, మన బిడ్డలు దేశంలోని ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నారు ఇద్దరు. దానిలో కొన్ని ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయి, కొన్ని త్యాగాలు ఉంటాయి రెండు పార్టీల మధ్య. దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఇవాళ మరొకసారి ఈ తప్పుడు కాదు. వెంటనే కనుక క్షమాపణ చెప్పకపోతే మీరు వెంటనే నేను 70 షూట్ వేస్తాను, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కేసు పెడతాము. మీరు అల్లరి సృష్టించడం, జనాన్ని పోగేయటం, రోడ్లు బందోబస్తు కంట్రోల్ లేకుండా చేయటం, ట్రాఫిక్ జామ్ చేయడం నీ లక్షణం.
ముఖ్యమంత్రిగా చెట్లు నరికించావు, పరదాలు కట్టించుకున్నావు. ఇప్పుడు అదే పరిస్థితి. జనంలో వచ్చే దన్ను లేదు. నువ్వు రావాలంటే కొన్ని వందల మందిలో వేల మందిలో పోగేస్తే కానీ బయటకు రాలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. వాళ్ళు ప్రజల మధ్య తిరుగుతున్నాడు చంద్రబాబు. మొండు టెండర్లో జనంలో తిరుగుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు జనంలోకి వెళ్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం కృషి చేస్తూ ఉన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం కోసం వెళ్ళినప్పుడల్లా నిధుల కోసం వెళ్తున్నారు. నువ్వు వెళ్ళిన దేనికోసం? బెయిల్ కోసం. కేంద్రం చుట్టూ బెయిల్ కోసం, శిక్షల నుంచి బయటపడడం కోసం, బాబాయ్ హెచ్ కేసు నుంచి బయటపడడం కోసం, ఈడీ కేసు నుంచి బయటపడడం కోసం ఢిల్లీ చుట్టూ తిరిగావే కానీ రాష్ట్రానికి నువ్వు సాధించింది ఏమిటి? జగన్మోహన్ రెడ్డి ఈ వందే మాధవ్ ఈ తోకలో నేను ఒకటే చెబుతున్నా, ఏం సాధించారో చెప్పమనండి. వై ఆల్ స్కీమ్స్ ఫెయిల్. ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ దుర్వినియోగం చేసి, దోపిడీ చేసి ఇవాళ విచారణ చేయకూడదు. ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. పాములు పుట్టల నుంచి బయటకు వచ్చిన పాములు వచ్చినట్టు వస్తున్నాయి వాళ్ళు చేసిన నేరాలన్నీ. నేరాలు ఘోరాలు అన్నీ కావు. బూతుల పంచాంగం ఏదది? మీకు లింక్ పెట్టానండి, అది ఓపెన్ చేస్తే కనిపిస్తుందా? మైక్లు ఉన్నాయి. కొంచెం పై పట్టుకోండి. చెప్పేసి